Hello friends, Government of Telangana Medical Health Services Recruitment Board General Recruitment Grade 2 Lab Technician notification అయితే ఇచ్చింది. సో దీనికి వెబ్సైట్ mhsrp.telangana.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళేసి మీరు ఆన్లైన్ చేసుకోవాల్సి వస్తుంది. సో బిఫోర్ మీరు ఆన్లైన్ చేసే ముందు కంప్లీట్గా ఈ వీడియో చూడండి, ఈ డేటా మొత్తం మీరు చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఫర్దర్గా మీకు ఆన్లైన్ ప్రాసెస్ ఒకవేళ చేసుకోవడం రాకపోతే మాకు కింద కామెంట్ చేస్తే ఇక్కడ మా ఆన్లైన్ సెంటర్లో మేము ఆన్లైన్ చెప్పేసి మీ డేటా కలెక్ట్ చేసుకొని సో కమింగ్ టు ది డేటా. సో ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 21 సెప్టెంబర్ 2024 స్టార్ట్ అవుతుంది. అంటే ఈ మంత్ 21 స్టార్ట్ అయ్యి నెక్స్ట్ అక్టోబర్ 5వ తారీఖు వాటికి ఆన్లైన్ అప్లికేషన్ అయితే మనకి ఎనేబుల్లో ఉంటుంది. అది 5వ తారీఖు 5 గంటలకి క్లోజ్ అవుతుంది, సాయంత్రం 5 గంటలకి క్లోజ్ అవుతుంది. బిఫోర్ 5 గంటలకి మీరు ఆన్లైన్ చేసుకోవాలి. ఇఫ్ మీరు సగం చేసి సగం తర్వాత చేద్దాం అనుకుంటే మాత్రం అది యాక్సెప్టబుల్ కాదనమాట. సో ఇన్కంప్లీట్ అప్లికేషన్ ని ఎవరైనా రిజెక్ట్ చేస్తారు సింపుల్ గా. సో ఎడిట్ చేసుకోవడానికి 7వ తారీఖు 8వ తారీఖు 2 రోజులు టైం ఇచ్చారు. ఆ టైం అనేది కూడా మళ్ళీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఇచ్చారు. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నవంబర్ 10వ తారీఖు ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ CBT ఎగ్జామ్ ఉంటుంది. సో దీనికి ఎక్కడ సెంటర్స్ ఉన్నాయి, సిలబస్ ఎంత అవన్నీ కంప్లీట్ గా వీడియో ఉంటుంది చూడండి. అప్లికేషన్ కంప్లీట్ గా చేసిన వాళ్ళదే ఆన్లైన్ ని యాక్సెప్ట్ చేస్తారంట. ఈ అప్లికేషన్ డైరెక్ట్ మనం సబ్మిట్ చేద్దామంటే సరిపోదు, ఆన్లైన్ చేసి దాంట్లో ప్రతి కాలమ్ ని ఫిల్ చేసిన తర్వాత మీరు ఆన్లైన్ చేసినట్టు అప్పుడు సక్సెస్ఫుల్ అప్లికేషన్ సబ్మిషన్ అవుతుంది. అదర్వైజ్ మీరు ఇన్కంప్లీట్ అప్లికేషన్ ఉంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు సింపుల్ గా. సో కమింగ్ టు ది వేకెన్సీ డీటెయిల్స్. సో ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ తో పాటు డిపార్ట్మెంట్స్ ఇచ్చాడు. ఏ డిపార్ట్మెంట్స్ అనేది డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లోని మొత్తం టోటల్ వేకెన్సీ 1088 ఉన్నాయి. దీనికి పే స్కేల్ అంటే సాలరీ 32,000 నుంచి మినిమం 96,000 వాటికి పే స్కేల్ అయితే ఉంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్లోని 183 వేకెన్సీ ఉన్నాయి. 32,000 నుంచి 96,000 వాటికి సాలరీ ఉంటుంది. అండ్ MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆన్కాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్, దీంట్లో 13 ఉన్నాయి వేకెన్సీ. 31,000 నుంచి 92,000 వరకు ఉన్నాయి. మొత్తం టోటల్ వేకెన్సీ వచ్చేసి 1284 వేకెన్సీ ఈ నోటిఫికేషన్ లో ఇచ్చారు. సో దీన్ని జోన్ వైజ్ గా బ్రేకప్ చేసి సో ఏ జోన్ లో ఎన్ని ఉన్నాయి, ఏ జోన్ కింద ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయి అవి కూడా కంప్లీట్ గా ఉంటుంది వీడియో చూడండి. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది ఇంక్రీజ్ కావచ్చు, ఇన్ కేసు తగ్గొచ్చు, కానీ కంప్లీట్ గా అది రిజల్ట్ అయిపోయేదాకా వాటికి కూడా మనకు తెలియదు. సో ప్రజెంట్ అయితే 1284 ఉన్నాయి. ఇన్ కేసు ఇంక్రీజ్ చేసినా చేయొచ్చు, లేదంటే మిగతా ఏదైనా డిపార్ట్మెంట్ రిక్వైర్మెంట్ ఉంటే ఎడిషన్ చేస్తారు. ఇన్ కేసు వద్దనుకుంటే డిలీషన్ చేస్తారు అనమాట. ఇది 2 గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. సో ఇంక్రీజ్ కావచ్చు, పెంచవచ్చు, తగ్గొచ్చు, కానీ అది కంప్లీట్ గా నోటిఫికేషన్ అయ్యేదాకా మనకు తెలియదు. సో ఇన్ కేస్ ఏదైనా ప్రీవియస్ రిక్రూట్మెంట్స్ లో వేకెన్సీస్ లో ఏదైనా సెలక్షన్ ప్రాసెస్ ఆగిపోయినట్టయితే అది కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రెస్ వేకెన్సీస్ గురించి మనం డిస్కస్ చేసుకుంటారు. సో ఇవి తీసుకుంటారు. అండ్ అప్లికేషన్స్ అనేవి ఎలా సెలెక్ట్ చేస్తారంటే, అప్లికేషన్ అంటే ఎగ్జామ్ కాబట్టి సో ఎగ్జామ్ లో మొత్తం 100 పాయింట్స్ కి ఎగ్జామ్ ఉంటాయి. 80 పాయింట్స్ అనేవి మనకి రిటర్న్ టెస్ట్ లోని 80 పాయింట్స్ వస్తాయి. మిగతా 20 పాయింట్స్ అనేది మీరు ఇదివరకు ఏదైనా అవుట్ సోర్సింగ్ లో ఏదైనా వర్క్ చేస్తే దాన్ని బట్టి వస్తాయి అనమాట. మీరు ఇంకా హాస్పిటల్ ప్రోగ్రామ్స్ కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ ఎక్కడైనా వర్క్ చేసినట్టయితే మిగతా 20 పాయింట్స్ అనేవి ఉంటాయి. సో ఆ 20 పాయింట్స్ లోని బ్రేకప్ అనేది 2.5 పాయింట్స్ పర్ 6 months ఫర్ సర్వీస్ రెండర్ ట్రైబల్ ఏరియాలోనే చేస్తే 2.5 పాయింట్స్ వస్తాయి. అండ్ అదర్ దాన్ ట్రైబల్ ఏరియాలో 2 పాయింట్స్. అండ్ పాయింట్స్ గివెన్ ఓన్లీ కంప్లీటెడ్ 6 months, మినిమం 6 months చేసిన వాళ్ళకి ఈ పాయింట్స్ ఇస్తారంటే మీకు 80 మార్క్స్ ని గుర్తుపెట్టుకోవాలి. మిగతా 20 మార్క్స్ మాత్రం ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రమే అది ఎలిజిబుల్ అవుతారు. సో ఈ పాయింట్స్ అనేవి కాంట్రాక్ట్ బేస్ లో ఎలా ఇస్తారు అనేది చూస్తే, కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ లో ఎవరైతే గవర్నమెంట్ ఎయిడెడ్ హాస్పిటల్స్ లో చేశారో వాళ్ళకి మాత్రమే. సో రిమైనింగ్ ప్రైవేట్ హాస్పిటల్ అయితే మెన్షన్ చేయలేదు ఆన్లైన్ అప్లికేషన్ లో. ఒకవేళ ఆప్షన్ ఇస్తే అదర్ దాన్ ది కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్స్ అప్లికేషన్, దెన్ వీ కెన్ అప్లై. సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది వీళ్ళు మెన్షన్ చేసిన ప్రకారమే తీసుకురావాలి. ఏదైతే మెన్షన్ చేశారో ఈ ఎన్ఎక్సెస్ లో వాటిని చూసుకొని మాత్రమే తీసుకురావాలి. ఇన్ కేసు అదర్ దాన్ ది వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్ కాకుండా వేరే ఏదైనా తీసుకెళ్తే మాత్రం అది కన్సిడరేషన్ చేసుకోవాలంట. అది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. అండ్ స్కోర్స్ ఒకవేళ ఈ ఎగ్జామ్ లోని ఇద్దరు సేమ్ స్కోర్స్ వచ్చేసి మరి సేమ్ ఏజ్ ఉన్నప్పుడు సేమ్ మార్క్స్ వస్తే సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అప్పుడు మెరిట్ లిస్ట్ అనేది కంపల్సరీగా ఇది మెరిట్ బేస్డ్ అనేది ఉంటుంది. సో మెరిట్ లిస్ట్ అనేది మనకి ఈ వెబ్సైట్ లో ఇస్తాడు. బిఫోర్ అప్లై చేసే ముందు ఆన్లైన్ కి కావాల్సిన సర్టిఫికేట్లు ఏంటంటే ఆధార్ కార్డు, 10th మెమో, డేట్ ఆఫ్ బర్త్ కోసం, అండ్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో అంటే ఏదైతే మీరు డిగ్రీ MLD ఏం చేస్తారో ఆ డిగ్రీ, అండ్ కన్సర్న్ క్వాలిఫై సర్టిఫికేట్, ఇంకా ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అనమాట ఈ ఎగ్జామ్ కి సంబంధించింది. అండ్ పారామెడికల్ బోర్డులో మీరు రిజిస్ట్రేషన్ చేసిన సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్. ఓన్లీ అప్లికేబుల్ అన్నాడు, అంటే కంపల్సరీ కాదు. సో అప్లికేబుల్ అంటే మీకు ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. సో ఇన్ కేస్ అది కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ లో చేసిన వాళ్ళకి. స్టడీ సర్టిఫికేట్ అనేది లోకల్ స్టేటస్ కోసం, లోకల్ క్యాండిడేట్ స్టేటస్ క్లెయిమ్ చేసుకోవాలంటే 1 నుంచి 7th వాటికి కంపల్సరీ స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. అండ్ ఈ కమ్యూనిటీ సర్టిఫికేట్, నాన్ క్రిమినల్ ఇయర్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ వీళ్ళు ఎక్కడ మెన్షన్ అనెక్సెస్ ప్రకారం అన్నింటినీ తీసుకెళ్ళాలి. ఇన్ కేసు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుంది, ఒకవేళ PH క్యాండిడేట్ అయితే సాధారణ సర్టిఫికేట్, అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్, NCC ఇన్స్ట్రక్టర్. సో వీటిలో ఏది ఉంటే అది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఫోటోగ్రాఫ్ అండ్ సైన్ కూడా మనం అన్ని దగ్గర పెట్టుకుని నుంచి వీటిని ఆన్లైన్ ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. సో క్వాలిఫికేషన్స్ ఏంటి? సో వీటికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి
Certificate in lab technician course, MLT vocational, intermediate MLT vocational within 1 year clinical training and apprenticeship training. So diploma in lab technician DMLT and BSc MLT or MSc MLT, diploma in medical lab clinical pathology technician course, bachelor in medical laboratory technology BMLT, and PG diploma in medical laboratory technology, PG diploma in clinical biochemistry, BSc microbiology or MSc microbiology, MSc in medical biochemistry and MSc in clinical microbiology and MSc in biochemistry. సో ఇవన్నీ కాకుండా ఇవన్నీ సరే మనకి కావాల్సిన మినిమం క్వాలిఫికేషన్. అండ్ అదర్ దెన్ దిస్ కంపల్సరీగా తెలంగాణ పారామెడికల్ బోర్డులో మీ సర్టిఫికేట్ ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. సో వాళ్ళు మాత్రమే దీన్ని అప్లోడ్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. సో ఇక్కడ పైన మెన్షన్ సర్టిఫికేట్ కాకుండా ఇన్ కేసు ఏదైనా మీకు అదర్ దాన్ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఇక్కడ ఎక్స్పర్ట్ కమిటీకి కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళు డిసైడ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. సో ఏజ్ క్రైటీరియా వచ్చేసి మినిమం 18 ఇయర్స్ ఉండాలి అండ్ మాక్సిమం 46 ఇయర్స్ అనమాట. 18 నుంచి 46 సంవత్సరాల వరకు ఉంది. సో దీనికి 24/1/7 సో ఇది డెడ్ లైన్ అనమాట. అక్కడ నుంచి వాళ్ళు కౌంట్ చేసుకుంటారు. ఇది బిఫోర్ ఈ డేట్ కి బిఫోర్ 46 ఇయర్స్ ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. సో అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఇది ఇక్కడ మెన్షన్ చేసింది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ మనకి యాజ్ యూజువల్ గా సో టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ మున్సిపాలిటీ వాళ్ళకి కానీ నాట్ ఎలిజిబుల్ అని చెప్పాడు. ఫస్టే చెప్పాడు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఎలిజిబుల్ కాదంట. బట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఆన్ ద బేసిస్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ అన్నమాట, లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ ప్రకారం. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి 3 ఇయర్స్ అండ్ ఎన్సీసీకి 3 ఇయర్స్, SC/ST BC EWS కి 5 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్ కి 10 ఇయర్స్. ఇది ఏజ్ క్రైటీరియా. సో ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీజు 500 ఉంది. సో 500 రూపీస్ పే చేయాలి. సో నో ఎగ్జామ్ ఫీ ఎగ్జెప్షన్ అండర్ దిస్ కేటగిరీ అని. అండ్ ప్రాసెసింగ్ ఫీజు అనేది 200 ఉంది మినిమం. సో మొత్తము 500 లో ఇస్తాడా 200 ప్లస్ 500 వస్తుంది అనేది ఆన్లైన్ చేసినప్పుడు వస్తుంది. సో బట్ ఏంటంటే ఈ 200 ఓన్లీ అనేది సో SC/ST EWS సర్వీస్ మ్యాన్ కి వెళ్తుంది. అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 46 ఇయర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో వేరే స్టేట్ వాళ్ళకి మాత్రం ఫీజు ఎగ్జెప్షన్ అనేది లేదు. సో మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ మాత్రం ఉంది. సో యూపీఐ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రొసీజర్ ఫర్ అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి మనకి MHSRB వెబ్సైట్ లో చేయాలి. అన్ని అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలి. సో వాటిని సైజు అవన్నీ మనం కరెక్ట్ సైజ్ డేటాని అప్లై చేస్తే మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు. ఇన్ కేసు మనం కరెక్ట్ గా సైజు డేటాని కంప్లీట్ చేయకపోతే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో అప్లికేషన్ సబ్మిషన్ చేసిన తర్వాత ఫైనల్ గా మీకు రిఫరెన్స్ ఐడి వస్తుంది. ఆ రిఫరెన్స్ ఐడి అనేది మీరు ఫర్దర్ గా కంప్లీట్ ప్రాసెస్ అయ్యే వాటికి మీరు ఉంచుకోవాలి. సో ఇన్ కేసు ఇన్కరెక్ట్ అప్లికేషన్స్ అనేవి కంపల్సరీ రిజెక్ట్ అవుతాయి. సో అది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా అన్ని సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకొని మరి ఆన్లైన్ చేసుకోవాలి. రిటర్న్ ఎగ్జామినేషన్, సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కి 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈచ్ క్యారింగ్ 1 మార్క్. నెగిటివ్ మార్కింగ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి 10వ తారీఖు నవంబర్ 2024 ఉంటుంది. ఎగ్జామ్ CBT ఎగ్జామ్ అంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ బట్టి ఎన్ని సెషన్స్ లో జరిగింది అనేది తెలుస్తుంది. సో నో నార్మలైజేషన్ స్కోర్ అనమాట. సో ఓన్లీ డైరెక్ట్ గా వాళ్ళు మెరిట్ లిస్ట్ ఇస్తారంట. మెరిట్ లిస్ట్ లోని 3 డిజిట్స్ అప్ టు 3 ఫిగర్స్ వాటికి కూడా డెసిమల్ ఫిగర్స్ వాటికి కూడా మెరిట్ అనేది వాళ్ళు ఇస్తుంటారు. అబ్జెక్షన్స్ ఫైనల్ కి విల్ నాట్ బి ఎంటర్టైన్డ్. ఇన్ కేసు ఏదైనా మీకు అబ్జెక్షన్స్ వస్తే వాటికి ఎలాంటి అబ్జెక్షన్స్ ని యాక్సెప్ట్ చేయరని మెన్షన్ చేశారు. సో అందుకే ఎప్పుడైనా ఏదైనా అప్లై చేసే ముందు కంప్లీట్ నోటిఫికేషన్ చూసుకోవాలి. ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ పేపర్ ఓన్లీ, అంటే ఇంగ్లీష్ లోనే ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోని. సో ఎగ్జామినేషన్ సిలబస్ కింద ఉన్నది. అప్లికేషన్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనం బిఫోర్ ఒక 1 వీక్ కానీ ఒక 10 డేస్ బిఫోర్ చూసుకోవాలి. ఎగ్జామ్ సెంటర్స్ హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట్. సో ఇక్కడ ఈ ప్లేస్లలో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అది CBT ఎగ్జామ్ గుర్తుపెట్టుకోండి. కంప్లీట్ గా మెరిట్ బేస్డ్ అనమాట ఎగ్జామ్ కూడా. సో మీకు ఏదైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్, NCC సర్టిఫికేట్, ఏమైనా బ్లైండ్నెస్ ఉన్నా ఇవన్నీ అప్లికేబుల్ అనమాట. మీరు అవి కూడా చూసుకోవచ్చు. సో కమ్యూనిటీ సర్టిఫికేట్ అవి ఏమి తీసుకోవాలి, అవన్నీ ఎట్లా తీసుకోవాలి అనేది కూడా ఇక్కడ చెప్పారు. మనం బయటకు వెళ్ళేసి ఇప్పుడు ఓల్డ్ ఉంటే మాత్రం న్యూ అప్లై చేసుకోవాలి. మరీ ఓల్డ్ కాకుండా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే ఉంటే బెటర్. అండ్ జోన్స్ వచ్చేసి డిస్ట్రిక్ట్స్ జోన్స్ ఆసిఫాబాద్, కొమరం భీం. సో జోన్స్ వైజ్ గా చూస్తే జోన్ 1 కింద ఆసిఫాబాద్, కొమరం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఉన్నాయి. జోన్ 2 లో హైదరాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల. జోన్ 3 కరీంనగర్, సిరిసిల్ల, రాజన్న అండ్ సిద్దిపేట, మెదక్, కామారెడ్డి. జోన్ 4 కింద కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్. జోన్ 5 కి సూర్యాపేట్, నల్గొండ, భువనగిరి, యాదాద్రి అండ్ జనగాం. జోన్ 6 లో మేడ్చల్, మల్కజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్. జోన్ 7 కింద మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూలు. సో ఇవన్నీ జోనల్ వైజ్ గా మనం వేకెన్సీ చూసుకుంటే ఎన్ని ఇక్కడ ఉన్నాయని చూడవచ్చు. అండ్ కంప్లీట్ గా ఏంటంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ కంపల్సరీ వెరిఫికేషన్ టైంలో ఉండాలి. ఇన్ కేసు ఒకవేళ మీరు ఒరిజినల్ సర్టిఫికేషన్స్ తీసుకురాకపోతే మాత్రం కంప్లీట్ గా డిస్క్వాలిఫికేషన్ అనేది చేస్తారు. అది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారనమాట.
Shortlisted applicants who are in the zone of selection only will be called for certificate verification. సో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి సంబంధించిన వెరిఫికేషన్ పిలుస్తారు. డిస్క్వాలిఫికేషన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏదన్నా మాల్ ప్రాక్టీసింగ్ చేసినా డిస్క్వాలిఫికేషన్ చేస్తారు అంటే డిబార్ చేసేస్తారు అన్నమాట సింపుల్ గా. సో బ్రేకప్ ఆఫ్ ప్రొఫెషనల్ వేకెన్సీస్ జోనల్ వైజ్ గా చూసినప్పుడు ఏ జోన్ లో ఎన్ని ఉన్నాయని చూసుకుంటే జోన్ 1 కింద ఏమేమి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్స్ లోని 187 వేకెన్సీ ఉన్నాయి. సో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద 187 ఉంటాయి. అండ్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ కింద 31 ఉన్నాయి. మొత్తం 218 మాత్రమే ఉన్నాయి. MNJ ఇన్స్టిట్యూట్ లో ఆంకాలజీలో లేవు. అండ్ జోన్ 2 111 అండ్ 24 వైద్య విధాన. జోన్ 3 145, సో 145 28. జోన్ 6 కింద జోన్ 4 159 32, జోన్ 5 137 12, జోన్ 6 180 అండ్ 40, అండ్ జోన్ 7 169 16. అండ్ టోటల్లీ మనకి ఇక్కడ 1088 ప్లస్ 183. అండ్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ లోని స్పెషల్ గా 13 ఉన్నాయి. ఇది ఎక్కడ అయిందంటే హైదరాబాద్ లోని క్యాన్సర్ సెంటర్ మాత్రమే. సో టోటల్ గా 1284 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇది నోటిఫికేషన్. సో దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎవరి దగ్గర తీసుకోవాలి అంటే కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్స్ సర్వీస్ రెండెడ్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్. సో తెలంగాణ గవర్నమెంట్ కి రిలేటెడ్ గా ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఏ హాస్పిటల్స్ ఉన్నాయో వాటిలలో మీరు వర్క్ చేసినట్టయితే పర్టికులర్ గా అథారిటీ నుంచి, ఇక్కడ ఇచ్చిన అథారిటీ నుంచి మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ తీసుకొని రావాలి. సో మొత్తానికి ఇక్కడ 18 టైప్ ఆఫ్ హాస్పిటల్స్ ఇచ్చాడు. సో వాటిలలో మాత్రం ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి. సో అది ఎక్కడంటే సబ్ సెంటర్స్. సో తెలంగాణకి సంబంధించింది సబ్ సెంటర్స్ ఎక్కడని చేస్తే కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కాంపిటెంట్ అథారిటీ ఇష్యూ ది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎవరిస్తారు? డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ DMHO అని ఇస్తారు. అండ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కింద వస్తే డిస్ట్రిక్ట్ DMNHO సేమ్. అండ్ బస్తీ దవాఖానా DMHO. అండ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ కి. అండ్ కమిషనర్ TVP సూపరింటెండెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్. MCH blocks SNCUs CMONC centers under NH నేషనల్ హెల్త్ మిషన్ కింద ఉన్న వాటిలో. అండ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ TVP ఆర్ DME హాస్పిటల్స్. ఆల్ అదర్ ప్రోగ్రామ్స్ అండర్ నేషనల్ హెల్త్ మిషన్. అండ్ దాంట్లో వచ్చేసి మనకి DMNHO ఇస్తారు. టీచింగ్ అండ్ స్పెషాలిటీ హాస్పిటల్లో సూపరింటెండెంట్ ఆఫ్ హాస్పిటల్ కన్సర్న్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ లోని డైరెక్టర్ నిమ్స్. అండ్ MJ లోని డైరెక్టర్. అండ్ ల్యాబ్స్ అండర్ IPM డైరెక్టర్ ఆఫ్ IPM. ఇండియన్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సెంటర్స్ కి PD TSACS. TSRTC హాస్పిటల్లో MD TSRTC. సింగరేణికి సింగరేణి CMD. అండ్ హాస్పిటల్స్ అండర్ ESI డైరెక్టర్. ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ లో CEO ఆఫ్ ఆరోగ్య హెల్త్ కేర్ ట్రస్ట్. ఆయుష్ కి ఆయుష్ డైరెక్టర్. అండ్ అదర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కి కన్సర్న్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. సో మొత్తం 18 టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ సర్టిఫికేట్స్ కింద అప్టైన్ ఫ్రమ్ ది రెస్పెక్టెడ్ అథారిటీ. సో కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ మాత్రమే మీరు ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తే కాదు, గవర్నమెంట్ ఎయిడెడ్ గవర్నమెంట్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే అది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ కేసు కింద ఎంప్లాయీస్ కి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇక్కడ ప్రొఫార్మా ఇచ్చారు. ఆ ప్రొఫార్మా చూసుకోండి. ఇన్ కేసు మీకు ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను సపరేట్ గా దీన్ని ప్రింట్ చేసి పంపిస్తాను. అండ్ PDF పంపిస్తే మీకు ఈజీగా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇవి అంతేకాకుండా నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఇది. సో ఈ ఫామ్ ఎలా ఉందో అలా ఆ మోడల్లో తీసుకొచ్చుకోవాలి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇట్లా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్, ఇన్ కేసు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ వాళ్ళది. అండ్ సెకండ్ అండ్ ఫైనల్లీ మనకి కమ్యూనిటీ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి. సో సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ కూడా ఇన్ కేసు తీసుకుంటే మంచిది, మీరు తర్వాత ఇబ్బంది పడకుండా. అండ్ సిలబస్ వచ్చేసి సపరేట్ వీడియో చేస్తాను, అది మీరు చూడండి. థ్యాంక్ యూ. సో ఇన్ కేసు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఫాలో, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.